శ్రీ నరసింహావతార కథ తెలుసుకుందాం. జయ విజయులు వైకుంఠ ద్వారపాలకులు. ఒకసారి సనకాసాదులు 5 ఏళ్ల బాలురుగా వైకుంఠానికి వచ్చారు. జయ విజయులు వాళ్ళని అడ్డగించారు. వాళ్ళకి ఆగ్రహించి 3 జన్మలు రాక్షసులై పుట్టి వైకుంఠాన్ని చేరుకుంటారని చెప్పారు. 3 జన్మలు కూడా విష్ణు ద్వేషులై ఉంటారని చెప్పారు. ఆ జయ విజయులు మొదటి జన్మలో దితి కశ్యపులకు హిరణ్యాక్షులుగా హిరణ్యాక్షుని వరాహ రూపంతో శ్రీ మహావిష్ణువు సంహరించాడు. తమ్ముణ్ణి చంపినందుకు హిరణ్యకశిపుడు విష్ణువు మీద పగబట్టాడు. బ్రహ్మని గురించి 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి పంచభూతాలతో కానీ, రాత్రి కానీ, పగలు కానీ, రాక్షసులతో కానీ, దేవతలతో కానీ, నాగులతో కానీ, నరులతో కానీ, జంతువులతో కానీ, శస్త్రాస్త్రాలతో కానీ తనకి మరణం రాకూడదని వరం పొందాడు. వరమిస్తూ బ్రహ్మ ఒక నియమం పెట్టాడు. బుద్ధి సంపదతో, వివేకంతో, ఉత్తమమైన నడవడితో జీవించు అని. కానీ హిరణ్యకశిపుడు అదొక్కటే విస్మరించాడు. దాని ఫలితమే అతని పతనం. ఆ హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. తండ్రి విష్ణుద్వేషి, కుమారుడు పరమ విష్ణుభక్తుడు. కుమారుని మీద ప్రేమతో విష్ణుభక్తి నుంచి దృష్టి మరల్చడానికి హిరణ్యకశిపుడు చేయని ప్రయత్నం లేదు. చివరికి సామధాన భేద దండోపాయాల్లో కూడా ప్రయత్నించాడు. చివరికి ఆ విష్ణువు ఎక్కడున్నాడా అంటే ఇందుగలడందులేడని సందేహం వలదు తండ్రి అని చెప్పనని ప్రహ్లాదుడు చెప్తే ఈ స్తంభంలో ఉన్నాడని కాలుతో తంతాడు. అప్పుడు హిరణ్యకశిపుడు తన్నిన ఆ స్తంభంలోంచి శ్రీ మహావిష్ణువు నృసింహ రూపంలో అవతరించి హిరణ్యకశిపుని సంహరించాడు. అనుకున్నట్టే నేలపైన కాదు, ఆకాశంలో కాదు, తన తొడలపై మనిషిగా కాదు, జంతువుగా కాదు, నృసింహ రూపంలో ప్రాణం లేకున్నా పెరిగే గోళ్లతో హిరణ్యకశిపుని ఉదరాన్ని చీల్చి చంపాడు. ప్రహ్లాదుడు స్వామి అనుగ్రహాన్ని పొందాడు. ఇది తర్వాత ఎపిసోడ్లో వేరే విశేషాలు చెప్తాను నరసింహావతారం గురించే.